ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు, మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్ములను, మా కుటుంబాలను మీరెంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము నడవడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ జీవితంలో నిలకడ ఉందా. నీ జీవితంలో నిలకడ ఉందా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది జీవితాలలో నిలకడ అనేది లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేయాలనుకున్నాడు అనుకోండి, లేదా ఒక పని నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి. ఆ పనిలో కొద్ది రోజులు అయిన తర్వాత మరలా ఈ పని నాకు నచ్చలేదు అని చెప్పి వేరొక పనిలోకి జాయిన్ అవటం. ఆ పనిలో మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మరలా ఈ పని నాకు నచ్చలేదని మళ్ళా ఇంకో పనిలో జాయిన్ అవటం. అంటే ఏమి లేదనమాట, నిలకడ లేదు. ఇలా ఇది కాదని అది, అది కాదని ఇంకోటి, ఇంకోటి కాదని ఇంకోటి, చివరికి ఎటు కాకుండా పోతూ ఉంటారు చాలామంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి జీవితంలో ఏమి లేదు అంటే నిలకడ లేదు. కొంతమంది ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయ్యి కొన్ని నెలలు అందులో చేసిన తర్వాత ఈ ఉద్యోగం నాకు నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. అక్కడ కొద్ది రోజులు కొన్ని నెలలు చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇది నచ్చలేదని మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. అది నచ్చలేదని మళ్ళీ ఇంకో చోటకి, చివరికి ఎటు కాకుండా పోతూ ఉంటారు. అంటే నిలకడ లేదు. ఏదో ఒక దాంట్లో స్టాండర్డ్ అవుదామని లేదు. అలాగే చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు. ఏదో చేసేద్దామని ఏదో వ్యాపారం పెడతాడు. ఆ వ్యాపారం నాకు నచ్చలేదు, నాకు వచ్చి రాలేదు అని ఏదో వంకెట్టి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తాడు. పోనీ అందులో నిలబడ్డాడంటే అది నచ్చలేదని ఇంకో దాంట్లోకి, ఇలా ఇది కాదు అది కాదు అది కాదు అని చెప్పి చివరికి ఏది కాకుండా పోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే చాలామంది వివాహం చేసుకున్న తర్వాత భార్యతో కడవరకు ఉండరు. ఏం చేస్తారంటే ఈ భార్య నాకు నచ్చలేదు, మళ్ళీ ఇంకొకటి భార్య కావాలి. ఏమండి? అలాగే భార్యలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. భర్తతో కడ వరకు ఉండరు. ఈ భర్త నాకు నచ్చలేదు, ఇంకొకరు భర్త కావాలి. పోనీ అతనితోటైనా ఉంటారా కడ వరకు అంటే అతనితో కూడా ఉండరు, మళ్ళీ ఇంకొక ఆవిడ. ఇలా ఎటు కాకుండా పోతారు చివరికి వెళ్ళారు. ఏమండి? అంటే వీళ్ళలో ఏమి లేదనమాట, నిలకడ లేదు. ఏమండి? చాలామంది క్రైస్తవుల్లో కూడా ఏదో ఒక సంఘానికి వెళ్ళరు. ఏమండి? ఒక సంఘానికి వెళ్తారు, ఇక్కడ నాకు నచ్చలేదని వాళ్ళు ఇంకో సంఘానికి వెళ్తారు. అక్కడ మళ్ళీ కొంతకాలం ప్రయాణం చేసి ఇక్కడ నచ్చలేదని మళ్ళీ ఇంకో చోటకి, మళ్ళీ అక్కడ నచ్చలేదని ఇంకో చోటకి, చివరికి ఏమవుతారు, ఎటు కాకుండా పోతారు ఇలా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏం లేదంటే నిలకడ లేదు. కాబట్టి మన జీవితంలో ఏముండాలంటే
నిలకడ అనేది ఉండాలి. అందుకే దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా తెలియజేసిన ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యోధామత ప్రవిష్టులను, పౌలును, బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. ఎందులో నిలకడగా ఉండాలి? ఏమండి? ఎందులో నిలకడగా ఉండాలి? ఉద్యోగంలో కాదు, వ్యాపారంలో కాదు. ఏమండి? దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. ఈరోజు దేవుని కృపలో నిలకడగా ఉండట్లేదు క్రైస్తవులు. ఏమండి? కొద్ది రోజులు దేవుళ్ళలో ఉంటారు, కొద్ది రోజులేమో లోకంలో ఉంటారు. అవునా? కొద్ది రోజులు పరిశుద్ధులుగా ఉంటారు, కొద్ది రోజులేమో పాపాత్ములుగా ఉంటారు. అంటే ఏం లేదనమాట, క్రైస్తవులకి నిలకడ లేదు ఈరోజు. ఏమన్నా? అందుకే నిలబడలేకపోతున్నారు దేవుళ్ళలో. నిలకడ ఉన్నవాడు ఏం చేస్తాడు? నిలబడతాడు. అవునా? నిలకడ లేనుడు ఏమవుతాడు? ఏమండి? తడబడతాడు. కొద్ది రోజులేమో దేవుళ్ళలో, కొద్ది రోజులు లోకంలో ఉంటాడు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని రాయబడింది. చాలామంది నేను నిలబడిపోయాను పర్వాలేదు అనుకుంటారు, కానీ పడిపోతూ ఉంటారు. అంటే నిలకడ లేనివాడు ఏమవుతాడంటే పడిపోతాడు. ఎక్కడ? పాపంలో, లోకంలో. కనుక దేవుని కృపయందు మనం ఏం చేయాలట? నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. అంటే దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే మనం దేవునిలో నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు? మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, మనం మరణించే వరకు కూడా దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో నిలకడ అనేది లేదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి నిలకడగా ఉంటేనే నిత్య జీవానికి వెళ్తాం. అవునా? నిలకడగా లేనివాడికి నిత్య జీవం ఎలా వస్తుందండి? ఇప్పుడు చదువుతున్నప్పుడు క్రమం తప్పకుండా క్లాస్కి వెళ్ళి చదువుకుంటేనే పాస్ అవుతాం. అంతే కదండి? వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళినోడికి ఎలా పాస్ అవ్వగలుగుతాడు? పాస్ అవుతాడా? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మనం నిలకడగా ఉండాలి. ఎక్కడంటే దేవుని యొక్క కృపలో. అలాగే మనం ఇంకా ఎందులో నిలకడగా ఉండాలో మరొక మాట మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. తీసారమ్మా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి, దేని యందు? ప్రార్థన యందు నిలకడ ఉండాలి. ఉందండి ఈరోజు చాలామంది ప్రార్థనే చేయటం మానేస్తారు. తెలుసా మీకు? ప్రార్థన లేదు చాలామంది జీవితాల్లో. ఏమండి? ఎప్పుడు ప్రార్థన చేస్తారో చెప్పమంటారా? ఆపద రావాలి, లేదా అనారోగ్యం రావాలి, లేదా ఆదివారం రావాలి. ఏమండి? లేకపోతే ప్రార్థన లేదు. ప్రియమైన దేవుని వల్లరా ప్రార్థన లేని జీవితం ఏమండి గాలిలో ఎగిరే కాగితం లాంటిది. ఏమండి? అది అలా ఎగురుకుంటూ వెళ్ళి ఏ ముళ్ళ కంపలో గుచ్చుకుని ఆగుతుంది. అలాగే క్రైస్తవుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు. ప్రార్థనలు లేవు ఈరోజు చాలామంది జీవితాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దాని యందు అంటే దేని యందు? ప్రార్థన యందు. ప్రార్థన యందు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో మనం ఎవరితో మాట్లాడాలన్నా మనకు ఒకవేళ ఫోన్లో సిగ్నల్స్ లేకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా పరలోకంలో ఉన్న కన్న తండ్రితో ఏ టైంలో అయినా మాట్లాడుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు.
అంతేనండి. ప్రార్థనకంటూ సమయం ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు దేవుడికి. కనుక ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన మానకండి అని చెప్తున్నాడు. ప్రార్థనలో నిలకడగా ఉండండి. క్రమం తప్పకుండా మీరు ఎలాగైతే భోజనం చేస్తారో, క్రమం తప్పకుండా మీరు ఎలాగైతే నిద్రపోతారో, క్రమం తప్పకుండా మీరు కొన్ని కార్యక్రమాలు ఎలాగైతే చేస్తారో, అలాగే ప్రార్థన కూడా మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మానకండి అని చెప్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. అందుకే ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎపఫ్రా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎపఫ్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరట? క్రీస్తు యేసు దాసుడు. క్రీస్తు యేసు దాసుడు, క్రీస్తుకి దాసుడు. చాలామంది క్రీస్తు దాసు అని పేరు పెట్టుకుంటారు, యేసు దాసు అని పేరు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు దేనికి దాసులుగా ఉంటారు? ఏమండి? లోకానికి దాసులుగా ఉంటారు, సాతానికి దాసులుగా ఉంటారు, లేకపోతే ధనానికి దాసులుగా ఉంటారు, లోకంలో ఉన్న వాటికి దాసులుగా ఉంటారు. పేరేమో క్రీస్తు దాసు, పేరేమో యేసు దాసు, కానీ వీళ్ళు మాత్రం క్రీస్తుకి దాసులుగా ఉండరు. కానీ ఇక్కడ ఎపఫ్రా ఏం చేస్తున్నాడట? క్రీస్తు యేసు దాసుడును ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి, ప్రతి విషయంలో కూడా ఎవరి చిత్తం ఉండాలట? దేవుని చిత్తం ఉండాలి. ఏమండి? మనం ఏ పని చేసినా అందులో దేవుని చిత్తం ఉండే విధంగా చూసుకోవాలట. ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని, సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని, సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని. ప్రియమైన దేవుని వాళ్ళ సంపూర్ణాత్మ అంటే సంపూర్ణంగా మనం పరిపూర్ణంగా దేవునిలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలి. సంపూర్ణాత్మ నిశ్చయత, ఏమైనా సరే నేను పరలోకానికి వెళ్ళాలనే నిశ్చయత ఖచ్చితంగా మనలో ఉండాలి. కానీ ఈరోజు ఏమైనా సరే నేను పరలోకానికి వెళ్ళాలనే నిశ్చయత, ఖచ్చితత్వం ఈరోజు క్రైస్తవ్యంలో కనుమరుగైపోతుంది. ప్రియమైన దేవుని వారారా, కనుక సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదట, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు దేవుడితో. కొలస్సీ పట్టణంలోని క్రీస్తు సంఘ విశ్వాసాలందరూ కూడా సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడట ఎపఫ్రా గారు. మనం ఏ రోజైనా పోరాడమా? ప్రార్థనలో పోరాటం ఉందా మనకి? ప్రార్థనలో దేవునితోటి ఉండదండి. పోరాటం అంటే బ్రతిమాలుకోవటం, వేడుకోవటం, విజ్ఞాపన చేయటం, మొరపెట్టుకోవటం, ఇలాంటివి ఏమి మన జీవితంలో ఉండవు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి తండ్రి, నేను ఎప్పుడూ కూడా సంపూర్ణాత్మ నిశ్చయత గలవాడనై నిలకడగా ఉండేటట్టుగా నాకు సహాయం చేయి నాయనా అని పోరాడాలి. ప్రార్థనలో మనం కూడా బ్రతిమాలుకోవాలి దేవుణ్ణి, గోజాడాలి దేవుణ్ణి, వేడుకోవాలి దేవుణ్ణి. అలాంటిది ఏమీ ఈరోజు క్రైస్తవుల్లో అసలు మామూలు ప్రార్థనే లేదు. ఏమండి? పోరాటం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఎపఫ్రా నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని కొలస్సీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసుల కోసం పోరాటం చేస్తున్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మనం కూడా సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అలాగే ఇంకా మనం ఇందులో నిలకడగా ఉండాలో మరొక మాట చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13. మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకండి అని కాదు. ఏమండి? మెలకువగా ఉండండి అంటే నిద్రపోకుండా అలా తెల్లవారులు మెలకువగా ఉండండి అని కాదు. మెలకువగా ఉండండి అంటే ఎలర్ట్గా ఉండండి అని. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు కనుక సిద్ధపడి ఉండండి అని చెప్తున్నాడు.
విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎందులోని? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఈరోజు విశ్వాసం లేకుండా పోతుంది క్రైస్తవ్యంలో, అవునా? రోజు రోజుకి విశ్వాసహీనులుగా మారిపోతున్నారు, విశ్వాసంలో వీక్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఎందుకంటే బైబిల్ చదవట్లేదు ఎవరు కూడా, వాక్యం వింటలేదు ఎవరు కూడా, ఎవరు కూడా పరలోకం వెళ్ళాలనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు విశ్వాసం లేకుండా పోతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసమందు ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండుడి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవురాలికి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మనకి ఉండాలి. కానీ ఈరోజు చాలామందికి విశ్వాసం తగ్గిపోతుంది. లేనిపోని అనుమానాలు, లేనిపోని అల్ప విశ్వాసంతో దేవుడు ఉన్నాడా, ఉంటే అలా ఎందుకు జరుగుతుంది, ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే అలా జరగకూడదు కదా, ఇలా జరగకూడదు కదా అని చాలా మందిలో అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది, అల్ప విశ్వాసం అనేది వచ్చేస్తుంది. అందుకే విశ్వాసమందు మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండండి అన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. పౌరుషము గలవారయుండుడి. ఏ విషయంలో పౌరుషం? దేవుని కోసం బ్రతకటంలో పౌరుషం ఉండాలి, వాక్యానుసారంగా జీవించడంలో పౌరుషం ఉండాలి, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడంలో పౌరుషం ఉండాలి. ఈ విషయాల్లో పౌరుషం ఉండదు మనకి. ఏ విషయాల్లో ఉంటుంది? పనికి రాని పనికి మాలిన విషయాల్లో పౌరుషం కట్టలు దించుకుని మరి వస్తూ ఉంటుంది, గుట్టలుగా, అవునా? ఎవడకు కావాలి ఈ పనికి మాలిన పౌరుషం, అవునా? దేవుని కోసం బ్రతికి చూపించు. ఆ పౌరుషం ఏదో వాక్యానుసారంగా జీవించడంలో చూపించాలి. కానీ ఈరోజు ఏమండి పక్కింటోళ్ళ మీద, పొరుగింటోళ్ళ మీద, ఏమంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చూపిస్తూ ఉంటారు పౌరుషం. ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించడం కాదు, దేవుని కోసం బ్రతకడంలో ఉండాలి పౌరుషం. ఏమండి పౌరుషం గలవారు యుండుడి, బలవంతులయుండుడి. ఎందులో బలవంతులుగా ఉండాలి? మంచి ఫుడ్ తీసుకుని మంచి బలంగా దృఢంగా ఉండమనా, బాడీ బిల్డర్గా ఉండమనా? కాదు. బలవంతులు అంటే భక్తిలో బలవంతులుగా ఉండాలి మనందరం కూడా. ఈరోజు భక్తిలో బలహీనులుగా మారిపోతున్నారు అందరూ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, బలవంతులుగా ఎందులో ఉండాలంటే భక్తిలో బలవంతులుగా ఉండాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం ఏ కార్యక్రమం దేవుని కోసం, దేవుని పక్షంగా చేసినా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ఏమండి ఈరోజు ప్రేమతో చేయట్లేదు చాలామంది, పోటీ పడుతున్నారు చాలామంది. వాళ్ళకంటే నేను గొప్పగా చేయాలి, వీళ్ళకంటే నేను గొప్పగా చేయాలి, నాకు పేరు రావాలి, నాకు ప్రఖ్యాతి రావాలని చేస్తున్నారు తప్ప ప్రేమతో చేసే క్రైస్తవ్యంలో కనబట్టలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ప్రపంచ క్రైస్తవులు చేసే కార్యక్రమాలు ఎలా చేయాలంటున్నాడు? ప్రేమపూర్వకంగా చేయాలి. ఇది నా ప్రభువు పని, ఇది నా తండ్రి పని అని ప్రేమతో చేయాలి తప్ప వాడికంటే నేను గొప్పగా చేయాలి, వీళ్ళకంటే గొప్పగా చేయాలని స్వార్థంతో, అసూయతో, ద్వేషంతో, కక్షతో చేయకూడదు మనం ఏది కూడా, అవునా? కానీ ఈరోజు చాలా సంఘాలలో ఇదే పరిస్థితి కనబడుతుంది. గొప్పల కోసం, పేర్ల కోసం, ప్రఖ్యాతుల కోసం, నా పేరు 10 సార్లు చెప్పాలి మైకులో అని గొప్పల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, అవునా? అలా చేస్తే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం మనకి రాదు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు మనకు రావు. ఏ కార్యక్రమం చేసినా దేవుని కోసం అది ప్రేమతో చేయాలి, దేవుడు చూస్తున్నాడనే మంచి మనసుతో చేయాలి తప్ప నువ్వేదో ఈ లోకంలో గొప్పవాడిని అనిపించుకోవడానికి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మనం ఇది చేయకూడదు. విశ్వాసమందు మనం ఏం చేయాలట? నిలకడగా ఉండుడి అన్నాడు. అదే మాట మనలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. తీసరమ్మా 14:22 అపోస్తలుల కార్యములు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. విశ్వాసమందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు వస్తాయి.
ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి మనం ఎంతో భక్తిగా బ్రతుకుతున్నప్పుడు. ఏంటి ఇలా జరిగిపోయింది, ఏంటి ఇలా వచ్చింది ఏంటని మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఏమంటే ఎప్పుడూ కూడా మనం ఏది జరిగినా కూడా విశ్వాసంలో ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలని ఇక్కడ పౌలు గారు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ప్రియమైన దేవుని వల్లరా, విశ్వాసమందు మనం ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎందుకంటే మనం అనేక శ్రమలు వస్తాయి, మనకి వస్తాయా, వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో మనం ఊహించని రీతిలో మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అదవుతుందండి. ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను కదా, ఇంత విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాను కదా, ఇంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాను కదా, నాకేంటి ఇలా జరిగిందని ఆశ్చర్యపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అయినా సరే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం ఎలా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలతో పోల్చుకుంటే మన అసలు శ్రమలే కాదు. అవునా? వాళ్ళు ఎలాంటి శ్రమలు అనుభవించారు? రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, సింహాల బోన్లో వేయబడ్డారు, తారు పూసి తగలబెట్టారు, ఎన్నో భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురయ్యారు. అయినా సరే వాళ్ళు ఎక్కడ విశ్వాసంలో వీక్ అయిపోలేదు. వాళ్ళందరూ కూడా విశ్వాసంలో నిలకడగానే ఉన్నారు, స్థిరంగానే ఉన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. ఏమండి? విశ్వాసమందు మనం ఎలా ఉండాలట, నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. తీసారా? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15. సహోదరులారా, నిలకడగా ఉండి, సహోదరులారా, సహోదరిమణులారా ఎలా ఉండాలి, నిలకడగా ఉండండి. ఎందులో నిలకడగా ఉండాలి? దేవుని కృపలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మేము చెప్పినటువంటి దేవుని యొక్క మాటల వల్ల కానీ, మేము రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి దేవుని మాటల వలన కానీ మీరేం చేయాలి, వాటిని గూర్చి విన్న తర్వాత, చదివిన తర్వాత వాటిని ఏం చేయాలట, వాటిని చేపట్టుడి అంటే వాటిని అనుసరించండి. విధులను చేపట్టుడి అన్నాడు. విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మన జీవితంలో వాటిని అనుసరించాలి, వాటిని పాటించాలి. వాటిని పాటించటంలో, వాటిని అనుసరించడంలో మీరు ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. విధులు అంటే వాక్యం, అంతే కదండి. వాక్యాన్ని అనుసరించడంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరం కూడా విన్నటువంటి వాక్యాన్ని బట్టి, ఆ వాక్యాన్ని చదువుతున్న విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ వాక్యంలో మనం నిలకడగా ఉండాలి. ఏమండి? ఆ వాక్యాన్ని అనుసరించడంలో నిలకడగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందు. తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా ఉండుము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను గారు అక్కడ ఉన్నాడు. వాడు ఎలాగైనా నిన్ను పాపంలో పడేసే ప్రమాదం ఉంది, ఎలాగైనా దేవునికి దూరం చేసే ప్రమాదం ఉంది. కనుక నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ముందు నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. నీ బోధ, నువ్వు బోధించే బోధ ఎలా ఉంది? ఈరోజు మనుషుల్ని మెప్పించేదిగా ఉందా, దేవుణ్ణి మెప్పించేదిగా ఉందా? దేవుడు చెప్పిన విధంగా నువ్వు బోధిస్తున్నావా, లేకపోతే నీకు నచ్చినట్టుగా నువ్వు బోధిస్తున్నావా? కాబట్టి నీ బోధ విషయంలో నువ్వు ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని
రక్షించుకొందువు. నువ్వు ఎప్పుడైతే ఈ బోధ విషయంలో, నీ విషయంలో నువ్వు జాగ్రత్తగా నిలకడగా ఉంటావో అప్పుడు నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ విన్న వారిని కూడా రక్షించగలుగుతావు. లేకపోతే నువ్వు నరకానికి పోతావు, నీ బోధ విన్నవారు కూడా నరకానికి పోతారు. ఈరోజు చాలామంది బోధలు ఎలా ఉన్నాయి చూసారా? అబద్ధ బోధలు చేస్తున్నారు. వాళ్ళకి మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు. ఏమండి, అబద్ధ బోధలు, దొంగ బోధలు చేసి ఈరోజు వాళ్ళు నరకానికి పోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా వందలాది వేలాది మందిని నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ బోధించేవాడికి భయం లేదు, వినేవాడికి భయం లేదు. బోధించేవాడికి ఏం బోధిస్తున్నాడో అర్థం కావట్లేదు, వినేవాడికి అర్థం కావట్లేదు ఏం వింటున్నాడో. అలా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు, అలా ఉన్నారు ఈరోజు బోధకులు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక బోధించేవాడు బోధ విషయంలో అతను జాగ్రత్తగా ఉండాలి, వినేవాడు కూడా వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నిలకడగా ఉన్న ఎడల నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ విన్న వారిని కూడా రక్షించుకుంటావు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, మరొక అద్భుతమైన మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. నేను వ్రాసాను. ఏమి వ్రాసాను? దేవుని వాక్యాన్ని వ్రాసాను. వ్రాసి సిల్వాను అనే సహోదరుడి చేత మీకు పంపిస్తున్నాను. ఈ సత్యకృపలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి అని చెప్పి అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళ సత్యకృప. ఏమండి, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం. ఈ సత్యంలో అంటే ఈ వాక్యంలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, నిలబడాలి కడ వరకు. ఈ వాక్యమే మనల్ని బ్రతికింపజేస్తుంది. ఈ వాక్యమే మన ఆత్మల్ని రక్షించే శక్తి కలిగినది. కనుక వాక్యం విషయంలో మీరు ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. ఏమంటే వాక్యం విషయంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కానీ ఈరోజు వాక్యం విషయంలో నిలకడ లేదు. చాలామంది నాకు తెలిసినటువంటి కొంతమంది సేవకులు ప్రారంభంలో ఈ సత్యంలో ఉన్నారు, సత్యాన్ని బోధించారు. వాళ్ళు సత్యాన్ని చాలా చక్కగా అద్భుతమైన రీతిలో బోధించారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏమైపోయారో తెలుసండి, మరలా ఎవరో చెప్పిన బోధలు విని, ఎవరో చెప్పిన మాటలు విని అసత్యంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు అసత్యంలో వెళ్ళిపోయి ఇప్పుడు అసత్యాన్ని బోధిస్తున్నారు. సత్యాన్ని వదిలేశారు, అసత్యంలోకి వెళ్ళి అసత్యాన్ని బోధిస్తున్నారు. అంటే వాళ్ళలో ఏం లేదు? నిలకడ, సత్యంలో నిలకడ లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆశ్చర్యపోయాను నేను. ఒకప్పుడు ఎంత అద్భుతంగా బోధించారు వీళ్ళు సత్యాన్ని, ఇప్పుడు ఏంటి ఇలా అసత్యంలోకి వెళ్ళిపోయి ఆ సత్యాన్నే తప్పుపడుతున్నారు ఈరోజు. ఏమండి, సత్యాన్నే తప్పుపడుతూ అసత్యాన్ని బోధిస్తూ అసత్యంలో నిలకడగా ఉన్నారు, సత్యంలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఈ సత్య కృపలో మీరు ఎలా ఉండాలి? సత్యకృపలో నిలకడగా ఉండు. అంటే వాక్యంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. మన స్టాండర్డ్ దేని మీద అయితే తీసుకున్నామో దాని మీదే ఉండాలి కడ వరకు కూడా. ఏమంటే ఇది కాదని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే చివరికి ఎటు కాకుండా పోతాం. అంతే కదండి. కాబట్టి మనం ఏదైతే సత్యము అని తెలుసుకున్నామో, ఏదైతే నిజమని గ్రహించామో, ఏదైతే అపోస్తలుల బోధను తెలుసుకున్నామో ఆ బోధలోనే మన జీవితాన్ని కడవరకు కొనసాగించాలి తప్ప మధ్యలో ఎవడో ఏదో చెప్పాడు అది బాగుందని చెప్పి అందులోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకడు ఏదో చెప్పాడు అది బాగుందని అందులోకి వెళ్తే చివరికి నువ్వు ఎందులోకి వెళ్తావు? నరకానికి పోతావు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కడవరకు కూడా సత్యంలోనే ఉండాలి, సత్యంలోనే కొనసాగాలి, సత్యంలోనే చనిపోవాలి. కాబట్టి అందరూ కూడా దేవుని కృపలో నిలకడగా ఉండాలని, అలాగే ప్రార్థనలో నిలకడగా ఉండాలని, అలాగే సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని, అలాగే విశ్వాసంలో నిలకడగా ఉండాలని, అలాగే ఇంకా ఇందులో నిలకడగా ఉండాలి, బోధించే బోధ విషయంలో అంటే వాక్యం విషయంలో కూడా నిలకడగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము విన్నాం తండ్రి. మేమందరము కూడా మీ కృపలో నిలకడగా ఉండాలని, విశ్వాసంలో మేము నిలకడగా ఉండాలని, ప్రార్థనలో మేము నిలకడగా ఉండాలని, మీ వాక్యంలో మేము నిలకడగా ఉండాలని ఎన్నో మాటలు మేమందరం కూడా విన్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వారంగా ఉండకుండా, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఈ లోకంలో ఎంతకాలం అయితే మేము బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతవరకు కూడా తండ్రి మరి మేమందరము కూడా నిలకడగా నిలబడి మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావడానికి సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.